ఇంట్లో నుంచి వెళ్ళిన వృద్ధురాలు అదృశ్యమయ్యి నేడు విటజీవిగా మిగిలింది. అయితే నల్గొండ జిల్లా అన్మూల మండలం ఆల్యా మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న అనసూయ అనే ఆమె వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ ఆల్యా మున్సిపాలిటీలోని కొద్ది చిరు వ్యాపారి అయినటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి తను సొమ్ము అప్పుగా ఇచ్చింది. తన సొమ్ము అప్పుని రికవరీ చేయడానికి కావచ్చు, అదేవిధంగా తన సొమ్ముని తనకి ఇవ్వమని అడగడానికి వచ్చిన ఆ వ్యాపారులని వాళ్ళు ఆమెను అమాయకంగా చంపి అదే షాప్లో మనం చూస్తున్నాం. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే ఆమెని చంపి హతమార్చి ఆమెపై ఉన్నటువంటి బంగారం వస్తువులు కూడా తీసుకున్నారని వాళ్ళు ఇంట్రాగేషన్ తెలియడంతో ఆల్యా సిఐ సతీష్ రెడ్డి ఈరోజు దాన్ని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఎక్కడైతే ఆమెను చంపి పెట్టారో అక్కడ దాన్ని ఉన్నటువంటి షాప్ని పరిశీలిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మొదట తను మిస్సింగ్ కేసుగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి ఆల్యా ఎస్ఐ మరియు సిఐ గారు డాగ్ స్క్వాడ్ పిలిపించి ఇంట్రాగేషన్ చేసిన నేపథ్యంలో ఆమె సీసీ కెమెరాల ఆధారంగా ఈ షాప్కు వచ్చి తదనంతరం కనపెట్టకుండా పోవడంతో అక్కడ ఉన్నటువంటి షాపు యజమానుల్ని ఇంట్రాగేషన్ చేయగా వారు తమల్ని చంపామని నేరం ఒప్పుకున్నట్టు, అదేవిధంగా ఇదే షాప్లో ఆమెని మభ్యపెట్టి చేసినట్టు తెలుస్తుంది. అదే వారిని ఇక్కడ తీసుకొచ్చి ఆ షాప్లో ఆమెని ఎలా చంపారో ఏందని ఇంట్రాగేషన్ చేస్తున్నాం. తమ కుటుంబ సభ్యులు కూడా ఆమె ఎన్నో కాలాల పాటు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ తమ జీవన ఉపాధిని సాగిస్తుందని, తను ఎవరు లేని టైంలో వాళ్ళే ఫోన్ చేసి తమల్ని షాప్కు పిలిపించి హతమార్చిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని అటు కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రభాకర్, RTV నాగార్జున సాగర్. అద్దె పెట్టుకుంది, బాక్స్ పెట్టుకుంది, అన్ని పెట్టుకొని రెడీగా తాళం ఆడ పెట్టుకొని ఉండారికే వచ్చి పిలుచుకపోయిందంట. పిలుచుకపోయి మళ్ళీ వస్తున్నా కానీ మా చిన్నమ్మ అన్నాక తర్వాత మళ్ళీ ఫోన్ చేసిరంట. ఫోన్ చేసినాక వచ్చిందంట. వచ్చాక చెట్ల కాడికి వచ్చినాక బయట నిలబడి ఏం సంగతి పైసలు మరి ఇస్తారా అంటే, పైసలు ఏమొద్దు మా ఆయన లోపడి పో అన్నదంట. మా చిన్నమ్మ ఎప్పుడంటే లోపలికి పోయిందో బయటకు వచ్చి చెట్ల గుంజి చెత్త ఊక్కుంటూ తిరిగింది. అంతే, ఎటో పోయిందని మేము చెరువు గట్టు పోయింది అని మేము మధ్యాహ్నం దాకా చూసినాం. ఈడియాలో చూసినాక కానొచ్చింది ఆ సెల్లులా. చెప్పారు అది నూడిల్స్. దాంట్లో ఈరోజు 7:30కు బయటకు వెళ్ళింది. 7:30 బయటకు వెళ్ళినాక 7:44 సీసీ కెమెరాలో అవుపిస్తుంది. 7:50కి దాంట్లో పోయింది. ఎమ్మటే ఆమె కథం పెట్టి ఇక బయటకు వచ్చిండ్రు. బయటకు వచ్చేసి ఏం తెలియనట్టుగా మళ్ళా తర్వాత సీసీ కెమెరాలు దాంట్లో చూసినాం. ప్రతి బస్ స్టాండ్ కాడ కానీ, మన కాలువకట్టకు కానీ, సెంటర్లో కానీ అన్నిట్లో చూసినా కూడా ఏడాది అవుపియలేదు. లాస్ట్కు రామకృష్ణ కిరాణా షాప్ అనే దాంట్లో సీసీ కెమెరా వాళ్ళు చూపిస్తే అప్పుడు బయటపడ్డాక లోపలికి పోయి చూసినాము. చూసినాక ఏం లేదు, బాత్రూమ్ మొత్తం రక్తం ఉంది, గాజులు బాగినాయి. సరేలే ఇంతవరకే ఉందేమో పీని కానీ నైట్ పూట తీసుకుపోయిరేమోలే అని మేము అనుకున్నాం. కానీ వీళ్ళు చేసిన ఈ ఘోరము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.